జాబ్ గ్యారంటీ కోర్సు కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఈ ఆఫర్ ఖచ్చితంగా మీకోసమే. నేషనల్ కరప్షన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా NCII బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కరప్షన్ టాలెంట్. ఈ అవినీతి సీజన్లో వన్ అండ్ ఓన్లీ డిమాండ్ ఉన్న డిగ్రీ. ఒక కృష్ణుడు నికృష్ణుడు. ఇది ఒక ప్రాంతపు ప్రజలు నిర్ణయించుకున్న నిజం. ఇంకో కృష్ణుడు దుర్మార్గుడు. ఇది ఇప్పటి కేంద్ర ప్రభుత్వపు తాజా అనుమానం. ఈ ఇద్దరు కృష్ణులు డ్రామా వేషాలు వేసుకుని బతికే సాదాసీదా కృష్ణులైతే కారు. దేశంలో ఎంత గొప్ప యంత్రాంగానైనా కాలర్ పట్టుకుని కంపు చేయగల సత్తా ఉన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, అత్యున్నత కొలువులు వెలగబట్టిన ఘనాపాటీలు, తప్పును తప్పు అని బల్లగుద్ది చెప్పడానికి, నిలదీసి పాతరేయడానికి జనం ఇప్పుడు వెనకడుగు వేయడం లేదని ఒక్కసారి కమిట్ అయితే తన మాట తానే విననంత మొండితనం ఇప్పుడు సిటిజన్లలో కనిపిస్తోందని చెప్పడానికి ఈ ఇద్దరు కృష్ణ పరమాత్ముల ప్రస్తావన అవసరమైంది. సమాచార హక్కు చట్టానికి రెక్కలొచ్చి దేశవ్యాప్తంగా అమలవుతుండగానే ఈ ఒక్క గండ్ర గొడ్డలి అవినీతి మదగజపు కుంభస్థలాన్ని కుళ్ళబొడుస్తుందని, పౌరుడి చేతిలో ఇదొక పాశుపతాస్త్రం అవుతుందని పెద్ద పెద్ద పదాలు పెట్టుకుని పొగడేసుకున్నాం. RTI చట్టం నిజంగానే అంత ఇదిగా పొడిచేస్తుందా? అంత గొప్ప పారదర్శకతను ప్రాక్టికలైజ్ చేసి చూపిస్తుందా అని కొన్ని గొంతులు అనుమానపు స్వరాలు కూడా అందుకున్నాయి. అయితే అప్పుడున్నన్ని అనుమానాలు ఇప్పుడు కనిపించకపోవటం ఒక శుభ సూచిక, ఒక హ్యాపీ ట్రెండ్. ఇదంతా ఓరకంట గమనిస్తున్న మన జనాభాలో ఏదో కొత్త ఆశ ఒకటి కిరణం తొడుక్కుంటోంది. తాజా పరిణామాలన్నీ మంచి శకునములేనన్న సంకేత గీతం. రేపటి తరాన్ని ఉద్ధరిస్తానంటూ కంకణం కట్టుకుంటోంది. ఇంతకు ఏమిటా మంచి శకునాలు? యూ జస్ట్ వాచ్ ఇట్ అవుట్. మీడియా అనబడే 4th ఎస్టేట్ ఒక్కటే కాదు, మిగతా 3 ఎస్టేట్లు కూడా 24 hours డ్యూటీ మీదనే ఉన్నాయా అన్నంతగా పూటకో బ్రేకింగ్ న్యూస్ పుడుతుంటే వార్తాహరుల ఒళ్ళు పులకరించిపోతోంది. చూపర్ల కళ్ళు ఇంకా బార్లా తెరుచుకుంటున్నాయి. కాగ్ నివేదికలంటే ఏంటో, అవి ఎక్కడి నుంచి లెక్కలు తీస్తాయో, ఎవరెవరి తోలు ఒలుస్తాయో 2-3 ఏళ్ల క్రిందటి వరకు ఒక్క బయటి పురుక్కైనా తెలిసేది కాదు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనేది ఒకటి ఉంటుందని, కేంద్ర రాష్ట్ర ఖజానా నుంచి బయటపడే ప్రతి పైసాకు పద్దులు కట్టి చట్టసభల టేబుళ్ల మీద పెడుతుందని, ఇక PAC అంటే ప్రభుత్వానికి వాచ్ డాగ్ లాంటిదని ఇప్పుడిప్పుడే జనకోటికి అవగతమవుతోంది. సుమోటో కేసులు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లు కుప్పలు తెప్పలుగా రిజిస్టర్ అవుతుంటే కోర్టులు చకచకా కదులుతున్నాయి. హైకోర్టులు, సుప్రీంకోర్టులు ముట్టికాయల మీద ముట్టికాయలు దంచి నిమ్మకు నీరెత్తుతున్న ప్రభుత్వాల మాడు పగలగొడుతుంటే గవర్నమెంట్లన్నీ గేర్లు మార్చి స్పీడు పెంచేసుకుంటున్న దాఖలాలు రోజుకొకటి చొప్పున కనిపిస్తున్నాయి. ఎన్నో ఏళ్లుగా నల్లడబ్బు సంచుల్ని బయటి బ్యాంకులకు తరలిస్తున్న హసన్ అలీ మీదకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ను ఉసిగొల్పింది సాక్షాత్తు సుప్రీంకోర్టే. అయితే ఇదంతా RTI చలవతోనే జరిగింది కాకపోవచ్చు. RTI అంకురార్పణ జరిగిన తర్వాతే దేశం ర్యాపిడ్గా మారిపోయిందన్నది మాత్రం 100% ఫ్యాక్ట్. NGO సంస్థల చేతికి RTI లాంటి ఖచ్చితమైన ఆయుధం దొరకలేదంటే అవినీతి డొంక ఇంత వేగంగా కదలడానికి అవకాశం ఏర్పడేదే కాదు.
స్పెక్ట్రమ్ లైసెన్సుల బ్లాక్ మార్కెట్ విక్రయంతో మొదలు పెడితే ముంబై ఆదర్శ్ ఫ్లాట్లను సైనికేతరులకు కేటాయించడం వరకు అన్ని బాగోతాలు ఎన్జీఓలు జర్నలిస్టుల చొరవతోనే బయటపడినట్లు పాత పేపర్లు తిరిగేస్తే ఎవరికైనా అర్థమవుతుంది. 10 రూపాయల దరఖాస్తు రుసుం చెల్లించి 50,000 కోట్ల అవినీతికి వెలుగులోకి తెచ్చే ఆస్కారం ఒక్క ఆర్టీఐ యాక్ట్ మాత్రమే ఇవ్వగలిగింది. అవేర్నెస్ మాత్రము మన ఏపీలో చాలా ఎక్కువగానే ఉంది. కాబట్టి గ్రాస్ రూట్ లెవెల్లో గ్రామస్థాయిలో కూడా ప్రజలకు చాలా అర్థమైపోయింది. ఇంకా వారికి తెలియజెప్పవలసిన అవేర్నెస్ కూడా ఉంది. అట్టి పరిస్థితుల్లో కూడా ఈ కమిషను చాలా సర్వదా కృషి చేస్తూనే ఉంది. కాబట్టి ప్రజలందరూ దీన్ని ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకొని వారికి కావలసిన సమాచారాన్ని పొందవచ్చు. తీహార్ జైల్ విఐపి జోన్గా మారిపోవటం ఇంకా లోపలే దాక్కున్న కరప్షన్ కింగుల కంటి మీద కునుకును దూరం చేస్తోంది. ఒక కేంద్ర మంత్రి, ఇంకో ముఖ్యమంత్రి ముద్దుల కూతురు, అరడజన్ కార్పొరేట్ సంస్థల మూల స్తంభాలు జైలు ఊచల్ని లెక్క పెట్టడం ఇన్ని దశాబ్దాల స్వతంత్ర భారతావని చరిత్రలో ఎప్పుడైనా చూడగలిగామా? అంటే మన వెనకటి తరాలు కూడా నో అనే జవాబిస్తాయి. 50 కోట్ల బోఫోర్స్ కుంభకోణంలో ఇప్పటిదాకా ఒక్క శిక్ష అయినా ఖరారు కాని హిస్టరీ కూడా మనకింకా గుర్తుంది. ఇప్పుడు వైట్ కాలర్ క్రిమినల్స్ కనిపిస్తే కాల్చివేత అన్నంత స్ట్రాంగ్ డోస్ ఇస్తున్నాయి తాజా పరిస్థితులు. పన్నెండు సార్లు తిరస్కారానికి గురై ప్రభుత్వానిదే పైచేయి అనిపించి వెనకడుగేస్తూ వచ్చిన జన్ లోక్పాల్ బిల్లు ఇప్పుడు 4 అడుగులు ముందుకేసి ముసాయిదా దాకా వచ్చేసింది. ఇన్నేళ్లు అంటి ముట్టనట్టు దూరం నుంచే గమనిస్తూ వచ్చిన అన్నా హజారే లాంటి సామాజిక వేత్తలు మేము సైతం అంటూ బెత్తమందుకోవడం జనంలో చైతన్యాన్ని పెంచింది. సర్కార్ బీపీని బద్దలు చేసింది. పారదర్శకత ఒక విప్లవంగా మారి ఉప్పెనలా తోసుకొస్తుంటే ప్రభుత్వ పెద్దలు కూడా అప్రమత్తం అవ్వక తప్పని పరిస్థితి. నిన్నటికి నిన్న సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ అలా అడిగారో లేదో ఆస్తుల ప్రకటనకు సరేనన్నారు రాష్ట్రపతి ప్రతిభా పాటిల్. నెలకు 1,47,000 జీతం, రాష్ట్రపతి భవన్లో ఉచిత బస లాంటి సదుపాయాలు ఉంటాయని మాత్రమే ప్రతిభా పాటిల్ గురించి మనకు తెలుసు. కానీ ఆమె ముందు వెనక ఉండే స్థిర చరాస్తులు కూడా ఇప్పుడు ఒక్క మౌస్ క్లిక్ చేరువలోకి వచ్చేశాయి. దాచాలంటే దాగవులే అంటూ అన్ని లోతుల్ని తవ్వి తీస్తూ ప్రభుత్వం మొత్తాన్ని ఒక శ్వేతపత్రం మీద అచ్చు గుద్ది చూపిస్తోంది సమాచార హక్కు. వాట్ ఎ గ్రేట్ చేంజ్. ప్రధాని మన్మోహన్ సింగ్ ఆస్తిపాస్తులైతే ఒక తెరిచిన పుస్తకం. అవి ఎప్పటికప్పుడు స్వచ్ఛందంగా బహిర్గతం అవుతాయి. పదవి నుంచి విడిపడితే తర్వాత మన ప్రధానమంత్రిని ఇంటికి తీసుకెళ్లేది ఆయనకున్న 96 మోడల్ పాత మారుతి 800 మాత్రమే. తెల్లారితే చాలు మల్టీ బిలియనర్ల పక్కన కూర్చుని క్లాసులు పీకే ఉద్యోగంలో ఉన్న మన్మోహన్ వెనకేసుకునేది మాత్రం ఇంతే ఇంత. ఆయన నైజం ఆయన రక్తంలో ఉందని చెప్పుకునే నైతికత ఆయన్ను సంపాదనకు నోచుకునేలా చేయలేదని ఆయన ఆస్తుల ప్రకటనే చాటి చెబుతుంది. 125 కోట్ల జనావళికి ప్రధాన ప్రజాప్రతినిధిగా ఉన్న మన్మోహన్ కి చివరికి మిగిలేది ఇదేనా? తన జనంతో మంచివాళ్లకు మంచివాడు అనిపించుకునేందుకు కూడా ఆర్టీఐ ఆయనకు ఉపయోగపడింది. ఈ చట్టానికి ఉన్న రెండో పార్శ్వమే అది. కాకతాళీయమో ఇంకోటో తెలియదు కానీ పార్లమెంటులో కూడా మన ఆంధ్ర ఎంపీలే రిచర్ అండ్ రిచెస్ట్ గా లిస్టులోకి ఎక్కి కూర్చున్నారు. దీన్ని గర్వకారణం అనుకుందామంటే అది తెలుగు ప్రజల అమాయకత్వమే అవుతుంది. కేవలం 2 ఏళ్లలో 77 కోట్ల నుంచి 365 కోట్లకు పడగలెత్తిన మన యువనేతను ఇక్కడ ప్రస్తావించుకుంటేనే యాప్ట్. ఇంతలోనే ఎంతగా ఎదిగిపోయాడో కదా అని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతాయి ఆయన ఈసీకి సమర్పించిన అఫిడవిట్స్. రాజకీయాల్లో వేలు పెట్టినంత మాత్రాన ఈపాటికే బిజినెస్ లో పెట్టిన మిగతా 4 వేళ్లను తీసి పారేయాలన్న నిబంధనేది రాజ్యాంగంలో లేదు కనుక సంపాదనతో ఉన్న సాంగత్యం దానంతటికది కంటిన్యూ అవ్వాల్సిందే. పవర్ ప్రాజెక్టులు, సిమెంట్ ఫ్యాక్టరీలు పెట్టుకోకూడదన్న నిబంధన మన రాజ్యాంగంలో రాసి పెట్టలేదు. అందుకే ఆయన మీద అడపాదడపా దాడి చేసే 1,00,000 కోట్ల ఆరోపణలు ఇంకా పెండింగ్ లోనే ఉండిపోయాయి. నిజం నిప్పు లాంటిది కనుక ఎప్పటికైనా నిగ్గు తేలకుండా మాత్రం ఉండదు. యూపీలో ఒక కలెక్టర్ సార్కు 400 బినామీ అకౌంట్లున్నట్టు లెక్క తేల్చుకున్న అక్కడి ఏసీబీ ఆ తర్వాత వాటిని లెక్క పెట్టలేక గుడ్లు తేలేసింది. అదే రోజు సాయంత్రం
ఇంకో ఐఏఎస్ ఇంటి బీరువాల్లో 3 కోట్ల కరెన్సీ కట్టలు రికవర్ అయ్యాయి. బిగ్గర్ స్టేట్ యూపీలో మొత్తం 537 మంది బ్యూరోక్రాట్స్ ఉంటే వాళ్లలో సగం మంది కూడా ఆస్తుల్ని వెల్లడించలేదు. మిగిలిపోయిన సగాన్ని ఎలా దారికి తెచ్చుకోవాలో మన చట్టాలకు తెలుసు. అయినా జనానికి ఇంత అయోమయం ఎందుకు? పాన్ కార్డును ఎక్స్ప్లోర్ చేసుకుంటే ఆదాయ వ్యయాలన్నీ ఈజీగా తెలిసిపోతాయి కదా, మమ్మల్ని ఎందుకు నంచుకు తింటారు అంటూ లాజిక్కులు వెతికే వాళ్ళు తక్కువేం లేరు. ఎవరో కాదు, సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ కేజీ బాలకృష్ణన్ గారి సొంత డైలాగే ఇది. మేనల్లుండి మీడియేటర్గా పెట్టుకుని తానిచ్చే తీర్పులన్నింటినీ అమ్మకానికి పెట్టుకున్నారని, ఆ విధంగా కోటాను కోట్లు వెనకేసుకున్నారని ఇప్పటి చీఫ్ జస్టిస్ దగ్గరున్న ఒక పిటిషన్ చాలా గట్టిగా వాదిస్తోంది. అందుకే నీ ప్రాపర్టీ షో ఎప్పుడు పెడతావని ఇన్ఫర్మేషన్ కమిషనర్ నిలదీస్తే మన కేజీ బాలుడికి చిర్రెత్తుకొచ్చింది. ఇలా కాదనుకుని కేంద్ర హోంమంత్రి వర్యులే ఇక్కడ చెయ్యి చేసుకోవాలనుకుని మాజీ జడ్జి గారి ఆస్తిపాస్తుల్ని బయట పెట్టించకపోతే బాగుండదంటూ ఫినాన్స్ మినిస్ట్రీకి లేఖ రాసుకున్నారు. దాగుడు మూతలకు కాలం చెల్లిపోయినట్లేనని, నిగ్గదీసి అడిగి ఉతికి దండానికి ఆరేసే కాలం వచ్చేసిందని, అవసరమైతే అన్ని ప్రధాన నగరాల్లో ఫ్రాంచైజీలు తెరుచుకుంటాయని ప్రజెంట్ ట్రెండ్ నొక్కి వక్కాణిస్తోంది. దేశంలో దొంగలు పడ్డారన్నదైతే అందరికీ ఆల్ క్లియర్. వైట్ కాలర్ దోపిడీదారుల్ని, రాజకీయ దండాకోరుల్ని ఉపేక్షించకూడదన్న చైతన్యం కూడా మా దగ్గర బోలెడంత ఉందంటోంది దేశ ప్రజ. ఇక్కడో కొస మెరుపు కాదు, ఇదో ఔత్సాహికుడి కసి మెరుపు. కెరీర్ గురించి బెంగ పెట్టుకున్న అప్కమింగ్ ప్రొఫెషనల్స్ అందరికీ ఇదిగో ఇక్కడో సదవకాశం అంటూ కరప్షన్లో బ్యాచిలర్స్ డిగ్రీని ఆఫర్ చేస్తూ ఒక ఇన్స్టిట్యూట్ కొత్తగా పుట్టబోతోంది. హవాలా లావాదేవీలు, పార్టీ ఫండ్ ముసుగులో ఘరానా వసూళ్లు, పోలీస్ పవర్ని, ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ని, ఆఖరికి మీడియాను కూడా మేనేజ్ చేయడం ఎలా ఎట్సెట్రా సబ్జెక్ట్స్లో సుశిక్షితులైన బోధకులతో ఇక్కడ పట్టా పుచ్చుకోవచ్చన్నది ఈ సరదా ఎక్స్పెరిమెంట్ తాత్పర్యం. అవినీతితో నిండిపోయిన అవ్యవస్థని మార్చుకోవాలన్న తాపత్రయం అయితే జనంలో బాగా పెరుగుతోంది. అక్కడి నుంచి పుట్టేవే ఇటువంటి సెటైర్స్ అన్ని. కొత్త బంగారు లోకాన్ని కోరుకుంటూ కనీసం కలలైనా కనాలన్నది యువత ప్రయత్నం. ఆ స్వప్నం సాకారమవుతున్న దాఖలాలు కొన్ని మనకు ఇన్స్పిరేషన్స్. సర్వోన్నత న్యాయస్థానాన్ని ఏలిన ఒక సర్వోన్నత న్యాయమూర్తే రేపో మాపో బోనెక్కబోతున్నారు. సత్యసాయి రహస్య మందిరానికి కన్నాలేసిన దొంగలు రేపో మాపో నోటీసులు అందుకోబోతున్నారు. మొన్నటికి మొన్న ఒక 10th స్టూడెంట్ ని అనుభవించబోయిన ప్రిన్సిపల్ ఒళ్ళు చీరిపోయేలా దెబ్బలు తిన్నారు. రేపటి వెలుగుల కోసం చాలదా ఇవాల్టి ఈ చైతన్యం? Let us make a beginning.